అందరికీ నమస్కారం అండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ న్యాయం గెలిచింది. బస్సు వేగంగా వెళుతూ ఒక్కసారిగా బ్రేకు పడడంతో ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచాడు సుమిత్. రాత్రి వారి బావమర్ది పెళ్లికి హాజరవడంతో నిద్రపోలేదు. హాయిగా నిద్రపోదామంటే ఈ బ్రేకులొకటి అంటూ చిరాకు పడ్డాడు. సుమిత్ ప్రక్కన ఒక యువతి కూర్చొని ఉంది. తను ఏడుస్తూ ఉండటం గమనించి, అరే ఏమైందమ్మా ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ యువతి ఏడుపు కనబడకుండా తన చున్నీని అడ్డంగా పెట్టుకుంది. యువతి పక్కనే కూర్చొని ఉన్న వాళ్ళమ్మ ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం అని అనడంతో సుమిత్ ఆవిడతో ఏమైందమ్మా అని అడిగాడు ఆత్రంగా. ఏం చెప్పుమంటావు బాబు, ఎలా చెప్పాలో కూడా నోరు రావడం లేదు అంది. మాది పల్లెటూరు. నా మొగడు 4 ఏళ్ల క్రితమే పంటలు పండక చేసిన అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. అప్పటి నుండి పాప నేను కూలి పనులు చేసుకొని బ్రతుకుతున్నాము. మా ఊరు పండక్కి ఎక్కడి నుండో చదువుకున్న కుర్రాళ్ళు వచ్చారు. అందులో ఒక కుర్రాడు మా పిల్లను చూసి మోజుపడి ప్రేమించానంటూ వెంటపడ్డాడు. పండుగ అయిపోయిన రోజు మా ఊరికి వచ్చాడు. మా అమ్మాయి ముందు దూరం పెట్టినా తరువాత వాడి వలలో పడిపోయింది. పెళ్లి చేసుకుంటున్నానని మాట ఇవ్వడం, కానుకలు ఇవ్వడంతో వాడి మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంది. అవకాశం చూసుకొని అటవిక పులిలా అమ్మాయిని ఓ రోజు లోబర్చుకున్నాక అప్పటి నుండి కనిపించడం మానేశాడు. చాలా రోజుల తర్వాత నాకు విషయం తెలియడంతో కోపంగా కొట్టాను. విషయం ఎందుకు చెప్పలేదని మళ్ళీ కొట్టాను. పాపం నా బిడ్డ దెబ్బలు ఎలా తట్టుకుందో. మాలాంటి కష్టజీవుల బ్రతుకుల మీద ఆడుకునే ఆ పిల్లగాడిని వదిలితే ఇంకా ఎంతోమంది జీవితాలతో ఆడుకుంటాడని వాడి ఇంటికి బయలుదేరాము. సుమిత్కి ఆమె ప్రవర్తన నచ్చింది. మీరు వాడిని వదలవద్దు. మీ అమ్మాయిని వాడు పెళ్లి చేసుకోవాలి. న్యాయం జరగకపోతే కోర్టుకు కూడా వెళ్ళండి. ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయండి. మీలాంటి మంచి వాళ్ళకి న్యాయం తప్పక జరుగుతుంది. ముందు మీ ధైర్యానికి హ్యాట్సాప్. ఆ యువతిని సుమిత్ ఓదార్స్తూ అన్నాడు. ఏడవద్దు. ఈ కాలంలో ఇలాంటి మోసగాళ్ళు ఎక్కువయ్యారు. మీ అమ్మగారు ఆ నీచుణ్ణి వదలరు అన్నాడు. అవును, అతన్ని వదలను. మా అమ్మాయి విషయంలో తేడా చేస్తే వాడిని చంపుతా, లేదా నేను చస్తా అంది. ఇంతలో సుమిత్ దిగవలసిన స్థానం రావడంతో మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మరోసారి చెప్పి దిగిపోతాడు సుమిత్. సుమిత్ ఇంటికి వెళ్ళడం కోసం ఆటో ఎక్కాడు. తన భార్యకి ఫోన్ చేసి నేను ఇప్పుడే బస్సు దిగాను, పావుగంటలో ఇంటికి చేరుకుంటాను. నువ్వు బాబు సాయంత్రం ఇంటికి వచ్చేయండి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. సుమిత్ ఇంటి ముందు దిగి తలుపు తాళము వేస్తున్న సమయంలో బస్సులో కనిపించిన తల్లి కూతురుని చూసి వాళ్ళు ఇలా వస్తున్నారేంటబ్బా అనుకుంటూ వారిద్దరి దగ్గరికి వెళ్ళాడు. ఇక్కడికి మీరు మా అమ్మాయిని మోసం చేసిన వాడిల్లు ఇక్కడేనంట. ఇంటి అడ్రసు ఫోటో సుమిత్ చేతిలో పెట్టిందామె. సుమిత్కి చేతులు వణకడం మొదలయ్యాయి. ఎందుకంటే ఆ అడ్రసు సుమిత్దే. మోసం చేసిన వాడు సుమిత్ ఏకైక ముద్దుల తనయుడు. విషయము వీళ్లకు తెలియకూడదు అనుకుంటూ అయ్యో ఈ బాబు మొన్ననే రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. పాపం వాళ్ళమ్మ నాన్న ఎక్కెక్కి ఏడ్చారు. ఇంకా ఆ ప్రమాదం నుండి కోలుకోలేదు వీరు. వాళ్ళు కాసేపు షాకై దేవుడు ఉన్నాడు, ఆ దుర్మార్గుడికి సరైన శిక్ష పడింది. అమాయకురాలైన మా అమ్మాయికి ద్రోహం చేసిన వాడికి భూమి మీద ఉండే అర్హత లేదు అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. సుమిత్ బలంగా
ఊపిరి పీల్చుకోగానే ఫోన్ మోగింది. ఏవండి, మన అబ్బాయి నడుపుతున్న బైకుని లారీ గుద్దేసిందంట, చనిపోయాడంట అంటూ రోదించింది. ఆ మాటకి సుమిత్ గుండె పగిలినట్లు అనిపించింది. కొడుకు మరణ వార్త కన్నా న్యాయం గెలిచినట్టు అనిపించింది సుమిత్కి. కథ సమాప్తం. అందరికీ ధన్యవాదములు.